వీడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 26:1-9 ఏసీ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత అది జరిగింది ఏమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములు ఆయన పిమ్మట పాస్కా పండుగ వచ్చినని, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబట్టుకు అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపా అను ప్రధాన యాజకుని మందిరంలో కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజల్లో అల్లరి కలక్కున్నట్లు పండుగలో వద్దని చెప్పుకుంటుంది. యేసు బెతానియాలో కుష్ఠరోగి సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసాను. శిష్యులు చూసి కోప్పడి, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వేలకు అమ్మి పేదలకి వచ్చినాయి అంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారనమాట, ఇంకా 2 రోజుల్లో పాస్కా పండుగ వస్తుంది, అప్పుడు మనిషి కుమారుడు నన్ను సిలువ వేస్తారు వాళ్ళు అని ముందుగానే తన శిష్యులకి అంతకుముందు చాలాసార్లు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు కైపా అని ఒక అతని ఇంటికి వచ్చి అక్కడ మాయోపాయం దురాలోచనలో చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని ఎలా పట్టుకోవాలా అని. ఇదిగో పాస్కా పండుగ వచ్చేస్తుంది కదా, పండుగలో పట్టుకోవద్దు, ఆ పండుగలో పట్టుకుంటే ప్రజల్లో అల్లరి ఎక్కువైపోతుంది, ప్రజలు మన మీద తిరుగుబాటు చేస్తారు, పండుగలో తర్వాత చంపేద్దామైందని వారు ఆలోచన చేసుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బేతనియా అనే ఒక గ్రామంలో కుష్ఠరోగి అయిన సీమోని అంటే భోజనానికి కూర్చున్నారు. ఈ కుష్ఠరోగి అయిన సీమోను కుష్ఠరోగం బాగు చేశారు. ఒకప్పుడు కుష్ఠరోగి ఇతను సీమోను బాగుపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వల్ల. యేసుక్రీస్తు ప్రభు బాగు చేశారు. ఆ కృతజ్ఞతతో భోజనాలు ఏర్పాటు చేశాడు, విందు భోజనాలు. భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఊర్లో ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు బుడ్డి తెచ్చి ఆయన తల మీద పోసింది. ఆ అత్తరు అనమాట ఎంతో ప్రేమించింది ఆయన. ప్రేమ అన్నమాట. ఆయన ప్రేమిస్తే మన డబ్బులు ఖర్చు పెడతాం, మన జీవితాలను ఖర్చు పెట్టుకోగలుగుతాం. అలాగే మిషనరీలు మన దేశానికి వచ్చి వాళ్ళ జీవితాలు దారిపోసారు, ఖర్చు పెట్టారు. వాళ్ళని కూడా విమర్శ చేస్తున్నారు కొందరు. కానీ మంచి వాళ్ళని విమర్శిస్తే ఎంతో పాపం అన్నమాట. కనుక ఇప్పుడు ఆయన్ని ప్రేమించే అత్తరు ఎంతో వాళ్ళ పేదవాళ్ళే. ఈ స్త్రీ గురించి ఇంకా ఉంటుంది, చాలా రాసి ఉంటాయి. మరియా ఈమె, ఇప్పుడు మార్తా మరియా లాజరు అంటాం చూడు, ఆ మరి ఈమె. కనుక ఇప్పుడు ఆమె ప్రేమించి అత్తరు పోసినప్పుడు ఆ శిష్యులు అంటున్నారు, ఈ అత్తరు అమ్మితే పేదలకు పెడుతుంది కదా ఆ డబ్బులతో అంటున్నారు. ఆ మాట అన్నది ఇస్కరియోతు యోధా అని యోహాను 12వ అధ్యాయంలో ఉంటుంది. శిష్యులందరూ అనలేదు. ఇప్పుడు యోహాను రాస్తున్నాడు, ఇస్కరియోతు యోధాకే డబ్బుల మీదే ప్రేమ కానీ పేదల మీద కాదు. అంటే వాడు డబ్బులు వస్తాయి తన సంచిలో కంటే కానుకలు ఇచ్చినవన్నీ ఇస్కరియోతు యోధా దగ్గరే సంచి ఉండేదంట. కనుక ఆ విధంగా అతను ఆ ఉద్దేశంతో అన్నాడని అక్కడ చెప్పబడింది.